బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీ కాళ్ల బేరానికి దిగుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు బహిరంగ సభలో మోదీకి ఆయన తొత్తుగా వ్యవహరిస్తున్నారు. సుపారీ తీసుకుని కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునే కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్ను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు. తనకు ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించి ఎంపీ సీట్లు కీలకం కాదు. ఒక్క ఎంపీ సీటు గెలవకపోయినా పర్లేదు, కవితకు బెయిల్ రావాలి, తన కూతుర్ని బయటకు తీసుకురావాలనే ఒకే ఒక్క ఆలోచనతో బీజేపీకి అమ్ముడుపోయాడు. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో లాలూచీగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పరోక్షంగా ఆయన పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 5 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ముఖ్యంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో చెప్పారు, మహబూబ్ నగర్కి సంబంధించి కావచ్చు, తర్వాత చేవేళ్ల కావచ్చు, తర్వాత భువనగిరి కావచ్చు, తర్వాత జహీరాబాద్ కావచ్చు. సో ఈ పార్లమెంటు పేర్లు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకటి మల్కాజ్గిరి. మొత్తం ఈ 5 స్థానాల్లో ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు కృషి చేస్తున్నాడు కేసీఆర్. ఎందుకంటే కవిత బయటికి రావాలంటే ఈ రకమైన ఒప్పందం బీజేపీతో మోదీతో జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో స్పష్టంగా ఆయన బయట ప్లే చేసి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. సో రేవంత్ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారు వాటన్నిటికి సంబంధించి పూర్తిగా ఒకసారి విన్నాక మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కాంగ్రెస్ ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ పొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. టీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చేయండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా 5 పార్లమెంటు స్థానాలు, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉన్నాయి. వాటితో పాటు మరొక 5 గెలిపించేందుకు పరోక్షంగా ఆయన కృషి చేస్తున్నాడు. మోదీతో ఒప్పందం జరిగిపోయింది. మోదీ దగ్గర సుపారీ తీసుకున్నాడు. కోట్ల రూపాయలు సుపారీ తీసుకోవడం ఒకటి, కవితను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్నారు. బీజేపీతో డీల్ కుదిరిపోయిందని ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. నిజంగా ఇదే జరుగుతుందా? ఎందుకంటే కవిత కేసు గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే బెయిల్ రాని పరిస్థితి కనిపిస్తుంది. మధ్యంతర బెయిల్కి అప్లై చేసుకున్నారు. తర్వాత సిబిఐ కూడా కస్టడీ తీసుకుంది, విచారించింది. కవితకు బెయిల్ వస్తే ఆయన కీలకంగా ఉన్నారు, రాజకీయంగా ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా ఉన్నారు. డెఫినెట్గా సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, కేసును తప్పుదోవ పట్టిస్తారు, గత చరిత్ర కూడా ఉంది. కాబట్టి బెయిల్ రాని పరిస్థితి ఉంది. కాబట్టి సంవత్సరాల పాటు కవిత జైల్లో ఉండే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవిత బయటకు రావాలి. కాబట్టి బీజేపీతో మనం రాజీ కుదుర్చుకోవటమే, బీజేపీతో లాలూచీ పట్టమే ఒక మార్గంగా కనిపిస్తుంది. దీనికి తప్పించి వేరే మార్గం లేదని చెప్పి కేసీఆర్ భావించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి 5 ఎంపీ స్థానాలు గెలిపించడానికి భారతీయ జనతా పార్టీకి ఈ రకంగా సహకారం అందిస్తున్నారు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇదే జరుగుతుందా? నిజంగా బీఆర్ఎస్ ఒక్క ఎంపీ స్థానం గెలవపోయినా పర్లేదు, కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుస్తుందా లేదని డౌట్ అనేది వ్యక్తం చేస్తున్నటువంటి సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి. మరి నిజంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అసలు ఒక్క ఎంపీ స్థానం గెలవపోయినా పర్లేదు, భారతీయ జనతా పార్టీకి సహకరించే విధంగా ఆయన నిజంగానే ఆ రకంగా లాలూచిపడి ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి కట్టా కార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు. కట్టా కార్తీక్, రేవంత్ రెడ్డి మాట్లాడటం మనం చూసాం. గత 2 రోజులుగా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ తన కూతురు కవిత అరెస్టు గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో వెనకాల జరుగుతున్న తతంగం మొత్తం రేవంత్ రెడ్డి వివరించిన పరిస్థితి. ఆయన మోదీ దగ్గర సుపారీ తీసుకున్నాడు, ఎంపీ స్థానాలు గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి బహిరంగ సభ వేదికగా చెప్పారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలాగే అర్థం చేసుకోవాలా? ఆయన వ్యవహారం అలాగే ఉందా? ఏమంటారు కట్టా కార్తీక్? అంతేగా మరి కుటుంబం అంతా ఖైడీలుగా మారుతున్న సమయం, కూతురుకి బెయిల్ రాని తీహార్ జైల్లో గడుపుతున్నటువంటి సమయం. ఈ పరిస్థితుల్లో కేసీఆర్కు ఉన్నదేంది? ఫస్ట్ తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తర్వాత తన పార్టీని కాపాడుకోవాలి, తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే రాజీ మార్గం ఒకటే అవకాశం.
ఎందుకంటే అధికారం పోయింది, అక్రమాలు తేలుతూ ఉన్నాయి. ఎవరు నిన్నటిదాకా అధికారం ఉన్నప్పుడు చుట్టూ ఉన్న నాయకులంతా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా పార్టీని విడిచిపోతూ ఉన్నారు. పార్టీలో ఎంపీ పదవులు ఇస్తున్నా ఉండము అన్న టికెట్ కూడా వద్దని చెప్తున్న పరిస్థితుల్లో రాజీ మార్గాన్ని కేసీఆర్ వచ్చారు అనేటువంటిది. వాస్తవానికి బీజేపీతో డైరెక్ట్గానే పొత్తు కోసం ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒక పొలిటికల్గా వినికిడి. అది మోడీ గారు కూడా చెప్పారు, కేసీఆర్ దగ్గరకు వచ్చారు, నా కొడుకును సీఎం అంటే అధికారం ఉన్నప్పుడే, కేసీఆర్ అధికారం ఉన్నప్పుడే నేను మీతో కలుస్తాను, ఎన్డీఏలో కూటమిలో చేరతాను, నా కొడుకును సీఎంగా చేయండి, ఆస్వాదించండి అని చెప్పేసి ఆ రోజు అడిగారు. కానీ తెలంగాణలో అపోజిషన్ స్పేస్లోకి ఫస్ట్ సెకండ్ ప్లేస్లోకి రావాలని కోరుకున్న బీజేపీ ఇవాళ బీఆర్ఎస్తో డైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటే పొలిటికల్గా దెబ్బతింటుంది, సొంతంగా ఎదగాలి, మన సొంతంగా సెకండ్ ప్లేస్లోకి రావాలని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తుంది. బీజేపీ సెకండ్ ప్లేస్లోకి రావాలంటే పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీని కిల్ చేయాలి. అంతేగాని బీఆర్ఎస్తో డైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే బీఆర్ఎస్ పొత్తు ప్రపోజల్ చేసినప్పటికీ కూడా పొత్తు కోసం బీజేపీ ఒప్పుకోలేదు. కేసీఆర్ చాలా తాపత్రయపడ్డాడు బీజేపీతో పొత్తు కోసం పార్లమెంట్ ఎలక్షన్స్లో. అందుకోసం గతంలో కలిసి ఉన్న కమ్యూనిస్టులను కూడా దూరం చేసుకున్నాడు. బీజేపీతో పొత్తు కోసం చాలా తాపత్రయపడితే బీజేపీ వాళ్ళు ఇష్టం లేకే 11 స్థానాలు ఇస్తే 11 ఎంపీ స్థానాలు ఇస్తే పొత్తుకోకే అన్నారంట. కానీ 11 ఎంపీ స్థానాలు ఇస్తే బీఆర్ఎస్ తనంతా తన పొలిటికల్గా కిరి చేసుకున్నట్టు అవుతుంది. కేవలం 6 స్థానాలకే పరిమితం, మొత్తం 17 స్థానాలు. 17 స్థానాల్లో బీజేపీకి 11 స్థానాలు ఇస్తే బీజేపీ పెద్ద పార్టీ, బీఆర్ఎస్ చిన్న పార్టీ అని తనంతా తన బీఆర్ఎస్ ఒప్పుకున్నట్టు అవుతుంది. పొలిటికల్గా తన సమాజం తనే కట్టుకున్నట్టు అవుతుంది. అది ఆలోచించి కేసీఆర్ వెనక దగ్గర తగ్గినా సరే మరోసారి ప్రపోజల్ పంపించారు. మీకు ఆల్రెడీ 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి గెలిచినవి పోయినసారి ఎన్నికల్లో. అది కరీంనగర్ నుంచి బండి సంజయ్ గెలుస్తున్నారు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలుస్తున్నారు, తర్వాత నిజామాబాద్ నుంచి ధర్మపూర్ అరవింద్ గెలుస్తున్నారు, ఆదిలాబాద్ నుంచి బాబురావు గెలుస్తున్నారు. ఈ 4 స్థానాలతో పాటు మరొక 5 స్థానాలు మీకు గెలిపించిస్తాను. అది కూడా మీరు చెప్తున్నారు. మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ని, తర్వాత భువనగిరి బూర నర్సయ్య గౌడ్ని, తర్వాత బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి గెలిపించిస్తాను. ఇంకొక చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించిస్తాను. అంటే 4+5 9 స్థానాలు మీకు గెలిపించిస్తాను. బీజేపీ ఎదుగుదలకి నేను సహకరిస్తాను. నాకు కావాల్సిందల్లా నా కుటుంబాన్ని సేవ్ చేసుకోవడం, నా కూతురికి బెయిలిప్పేయటం, ఈ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి నా కూతురిని బయటపడేసుకోవటం, నా కూతురిని కాపాడుకోవటం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అని కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి దాని మీద తెలంగాణ ప్రజలకు సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. కాబట్టి దాని మీద స్పందించడానికి కూడా కేసీఆర్ భయపడుతున్నారు. కాబట్టి ఈవెన్ సింపతి కూడా వస్తున్న పరిస్థితి కనబడటం లేదు. కాబట్టి ఖచ్చితంగా కూతురు కోసం కేసీఆర్ రాజీ మార్గాలు ఎత్తుకున్నాడు అనేటువంటిది. ఇక్కడ ఒక్క కంక్లూజన్కి మనం రావాలి. కంక్లూజన్ ఏంటి అంటే, వాస్తవంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసి ఏ పార్టీ కోసం ఆ పార్టీ పనిచేసినా సరే బీఆర్ఎస్కి 1 నుంచి 2 స్థానాలు మాత్రం వస్తాయి అనేది సర్వేలు చెప్తున్నాయి. కేసీఆర్ చేసుకున్న సర్వేలో కూడా వస్తే మెదక్ సీట్ రావాలి, లేకపోతే అది కూడా రాదు. వస్తే గీస్తే వాళ్ళు మెదక్ 1 గెలవగలుగుతారు. మిగతా ఎక్కడా కూడా బీఆర్ఎస్ విత్ కాంగ్రెస్ బీజేపీ ఈ రెండింటి మధ్య ఫైట్ నడుస్తుంది. ఆ రెండింటిలో ఏదో పార్టీ గెలిచే అవకాశం ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఖమ్మం లాంటి చోట్ల, ఖమ్మం నల్గొండ చోట్ల. కాకపోతే ఇక్కడ ఒకటి, ఒంటరిగా పోటీ చేసినా తను గెలవలేదు. ఒంటరిగా పోటీ చేసినా గెలవనప్పుడు అదేదో గెలిపించేది బీజేపీ గెలిపిస్తే కూతురు బయటకు వస్తుంది కదా. ఇప్పుడు తను గెలిచే పరిస్థితి ఉంటే ఓ రకం, కానీ తను గెలిచే పరిస్థితి లేదు. గెలిస్తే కాంగ్రెస్ గెలిచింది. సో బీజేపీని గెలిపిస్తే కాంగ్రెస్ని నివారించవచ్చు, తన కూతుర్ని బయట తెచ్చుకోవచ్చు. బీజేపీ లాభం ఏంటి? ఇప్పుడు కవితను కాపాడితే బీజేపీ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. బీజేపీకి 9 ఎంపీలు నిజంగా వస్తాయి. అంటే కేసీఆర్కి గెలిపించే 5, సొంతంగా తెచ్చుకోగలవు 4, మొత్తం 9 స్థానాలు కనుక బీజేపీ ఆటోమేటిక్గా సెకండ్ ప్లేస్కి ఎదిగినట్టే కదా. మొత్తం 17 స్థానాల్లో 9 ఎంపీ స్థానాలు వచ్చాయంటే సెకండ్ ప్లేస్ కాదు, ఫస్ట్ ప్లేస్కి బీజేపీ పోయినట్టు లెక్క. సో తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ రేపు రాబోయే కాలం చక్రం చెప్పేది 2029 నాటికి అసలు బీజేపీ కాంగ్రెస్ని కొట్టేసి అధికారం రప్పించుకోవచ్చు అనేది బీజేపీ నాయకుల ప్లాన్. సో ఫస్ట్ ప్లేస్కి బీజేపీ ఎదిగే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చినప్పుడు దాన్ని బీజేపీ నాయకులు వదులుకోరు కదా. కాబట్టి కేసీఆర్ మోడీతో సుపారీ మాట్లాడుకున్నాడు అనే ఒక అనుమానాన్ని రేవంత్ రెడ్డి ఏవైతే స్థానాలు చెప్పారో ఈ 5 స్థానాలకు సంబంధించి ఇందులో 2 స్థానాల గురించి మనం కీలకంగా మాట్లాడుకుందాం. ఒకటి మహబూబ్ నగర్, సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా. రెండోది మల్కాజ్గిరి, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మరి ఈ 2 స్థానాల్లో రేవంత్ రెడ్డి ప్రభావం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కేసీఆర్ కలిసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీతో ఒక సుపారీ రాజకీయం, కుమ్మక్క రాజకీయం చేసినంత మాత్రాన గెలిచే పరిస్థితి ఉంటుందా? ఈ 2 స్థానాలు ప్రత్యేకంగా ఈ 5లో ఉన్న నేపథ్యంలో మనం దాని గురించి కొంచెం సీరియస్గా మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎలా చూడాలి? ఎస్, అంటే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అని ఒక ఇమేజ్ ఉంది, పెద్ద నాయకుడిగా పేరు ఉంది తెలంగాణలో. అది సరే. మహబూబ్ నగర్లో డీకే అరుణ కూడా ఒక పెద్ద నాయకురాలు, కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రిగా పనిచేసిన నాయకురాలు, స్టేట్ వైజ్ ఇమేజ్ ఉన్న నాయకురాలు, ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు.
సో ఆమెకు ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్కి తోడు బీఆర్ఎస్ సహకరిస్తే, అదిగాక మోడీ ఇమేజ్, కేంద్రంలో బీజేపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతుంది, ఇవన్నీ కలగలిపితే బీఆర్ఎస్ మనస్ఫూర్తిగా సహకరిస్తే గెలవచ్చని బీజేపీ భావిస్తుంది, గెలిపించొచ్చని బీఆర్ఎస్ భావిస్తుంది. గెలిపించారని వీళ్ళు, గెలవాలని వాళ్ళు. మరి ప్రయత్నంలో లోపం లేకుండా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందని ప్రజలు చెప్తారు. వాస్తవంగా ఏంటంటే మీరు అన్నట్టు మల్కాజ్గిరి అనేది రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం, తన గతంలో ఎంపీగా పనిచేసిన స్థానం, అది గెలిపించుకోవటం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. రెండోది కాంగ్రెస్ ఏదైనా ఓప్స్ పెట్టుకునేటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలో ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయి, 12 ఎంపీ స్థానాలు రేవంత్ రెడ్డి తీసుకొస్తాడు, గెలిపించి తీసుకొస్తాడని కాంగ్రెస్ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. మరి ఇలాంటి చోట రేవంత్ రెడ్డి కూడా చాలా యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఆయన మల్కాజ్గిరి గెలిచారు. అదే అతిపెద్ద లోక్సభ స్థానం మల్కాజ్గిరి. సో ఇలాంటి స్థానంలో ఓడిపోయిన తర్వాత వెంటనే గెలిచారు రేవంత్ రెడ్డి గారు, తన సత్తా ఏంటో చూపించారు. మరి ఇప్పుడు ఈ కీలకమైన స్థానాన్ని ఒకవేళ కాంగ్రెస్ కోల్పోతే గనక అది కొంత పరువుకి భంగం కలిగించే అంశం కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానం కదా, దాన్ని అంత ఈజీగా పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తుందా? ఇక్కడ ఒకటి ఉంది, రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఉండేది వేరు, రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు పోటీ చేసి వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి కష్టపడితే వచ్చే ఫలితం వేరు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇది కొంచెం కీలకమైన విషయంగానే భావించాలి మనం. అంటే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి కోసం మాత్రమే పనిచేయలేడుగా, ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం పనిచేయాల్సి వస్తుంది కదా. ఇంకో కీలకమైన అంశం కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ గెలిచిన అసెంబ్లీ స్థానాలు ఎన్ని, కాంగ్రెస్ బలం ఎంత? అయితే గీతే రేవంత్ రెడ్డి ఇమేజ్ తోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఇమేజ్ వచ్చింది కాబట్టి, స్టేట్లో అధికారం కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ పట్టడం తప్ప వాస్తవానికి సిటీ పరిధిలో కాంగ్రెస్ బలం తక్కువ, సిటీ పరిధిలో కాంగ్రెస్ ఓటర్లు, కాంగ్రెస్ క్యాడరు తక్కువ. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి బలం పెంచుకునే పనిలో పడింది. ఇలా బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు మాత్రమే సిటీలో బలంగా ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోయినసారి రేవంత్ రెడ్డి ఎలా గెలగలిగాడు అంటే కాంగ్రెస్ బలంతో కాదు, సొంత ఇమేజ్. రేవంత్ రెడ్డి కంటే ఒక సొంత ఇమేజ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా పోటీ చేయబట్టి గెలిచాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోటీలో లేడు. రేవంత్ రెడ్డి కాకుండా సునీత మహేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆమె అక్కడ లోకల్ కూడా కాదు, ఆమె చేవెళ్ళ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆవిడ. కాకపోతే ఈటెల రాజేంద్ర మరి అట్ట అనుకుంటే మీరు అనొచ్చు, ఈటెల రాజేందర్ కూడా ఇక్కడోడి కాదు కదా, ఆయన కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా, అక్కడ ఓడిపోయాక ఇక్కడ వస్తున్నాడు కదా అంటే సరే అది ఓకే. కానీ ఈటెల రాజేందర్ స్థాయి వేరు, సునీత మహేందర్ రెడ్డి స్థాయి వేరు. కాకపోతే అది కాక కలిసి వచ్చేది ఏంటంటే బీఆర్ఎస్ ఈటెల రాజేందర్ కోర్టు లేపేయటం. ఇక్కడ ఒక విచిత్రమైన స్థాయి కూడా, ఈటెల రాజేందర్ అనేవాడు కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేటీఆర్ మీద పోరాటం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి. బీఆర్ఎస్ ఈటెల రాజేందర్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. మళ్ళీ అదే ఈటెల రాజేందర్ కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేయటం, కేసీఆర్ పనిచేయటం అంటే ఆశ్చర్యకరమైన విషయమే ఇక్కడ. సో ఇద్దరు శత్రువులు, కేసీఆర్ వర్సెస్. ఇంకోటి మరొక ముఖ్యమైన విషయం కార్తీక్, ఇప్పుడు కొడంగల్లో ఓడిపోయిన తర్వాత ఇటు మల్కాజ్గిరికి వచ్చారు, ఇక్కడ హుజురాబాద్ లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈటెల రాజేందర్ మల్కాజ్గిరికి వస్తున్నారు. సో ఓటమి తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో గెలుపు అనేది రేవంత్ రెడ్డికి పనిచేసినట్టు ఇప్పుడు ఈటెల రాజేందర్కు పని చేయబోతుందా? ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి? ఎస్ కాదు, వాస్తవంగా ఏంటంటే పోయినసారి అంబర్పేటలో ఓడిపోయిన తర్వాత ఎంపీగా పోటీ చేసి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలిచాడు. పోయినసారి కొడంగల్ నుంచి ఓడిపోయి మల్కాజ్గిరి వచ్చి రేవంత్ రెడ్డి గెలిచారు. అంటే ఎంపీ ఎలక్షన్స్ వేరుగా చూస్తారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరుగా చూస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో రాష్ట్రంలో అధికారానికి ఎవరు వస్తున్నారో చూస్తారు, ఎంపీ ఎలక్షన్స్లో కేంద్రంలో అధికారానికి ఎవరు వస్తున్నారో అనేది చూస్తారు. సో అప్పుడుండే ఏజెండాలు వేరు, ఇప్పుడుండే ఏజెండాలు వేరు. ఆ రోజు 6 గ్యారంటీలు లేదా రేవంత్ రెడ్డి ఇమేజ్ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ కేంద్రంలోకి వచ్చేసరికి రాహుల్ గాంధీ వర్సెస్ మోడీగా చూస్తారు. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీగా చూసినాడు, మోడీ అధికారంలోకి తిరిగి వస్తున్నాడు అనేది అందరూ అనుకుంటున్న విషయం, సర్వేలు చెప్తున్న విషయం. కాబట్టి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది కాక ఇప్పుడు బీఆర్ఎస్ తన కాలబేరానికి వచ్చేసి బీజేపీ కోసం పనిచేయడం కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు కాలబేరానికి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మోదీతో బేరాలు ఆడేసుకున్నారు. మీరు గనక మాకు కావాల్సినటువంటి మేము చెప్పినటువంటి ఎంపీ స్థానాలు గెలిపిస్తే గనక కవితకు బెయిల్ ఇప్పిస్తామని చెప్తున్నారు. సో నిజంగా ఇది వర్కౌట్ అయిపోయి కావాల్సిన స్థానాలు కొంత వాళ్ళు అనుకున్నటువంటి స్థానాలు గెలిస్తే గనక కవితకు బెయిల్ వచ్చేస్తుందా? అంటే మే 13 పోలింగ్ తర్వాత ఎప్పుడైనా కవితకు బెయిల్ వచ్చే అవకాశమే కనిపిస్తుందా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయా? ఏమంటారు? ఈ రోజు వరకు కవితకి రాజకీయంగా మనం చెప్పలేం, కానీ టెక్నికల్గా బెయిల్ వచ్చే అవకాశాలే లేవు. ఎందుకంటే తన మీద సిబిఐ కేసు ఉంది, ఈడీ కేసు ఉంది, రేపో మాపు ఐటీ కూడా తన మీద అరెస్ట్ చేయబోతా ఉంది, నోటీసులు ఇవ్వబోతా ఉంది, తన మీద ఎంక్వైరీ చేయబోతా ఉందని మనం వింటా ఉన్నాం. సో ఒకదానికి ఒకటి సంస్థలు కేసు మీద కేసు పెడుతున్నటువంటి సమయంలో ప్రతి కేసులో బెయిల్ తెచ్చుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిలో కవిత పడిపోయిన సమయంలో ఇప్పటికే 2 కేసులు, ఈ సిబిఐ కేసులో బెయిల్ వచ్చినా ఈడీ కేసులో జైల్లోనే ఉండాలి, ఈడీ కేసులో బెయిల్ వచ్చినా సరే సిబిఐ కేసులో జైల్లోనే ఉండాలి. అసలు ఈ 2 కేసులో బెయిల్ రావడమే అవకాశం లేదు. ఎందుకంటే ఇదే కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 19 నెలలుగా మనీష్ సిసోడియా ఎగ్జాంపుల్ చాలా వీడియోలో మనం చెప్పాం.
19 నెలలుగా బెయిల్ రాలేదు, 30 సార్లు బెయిల్ అప్లై చేసుకుంటే క్యాన్సిల్ అయింది అనేటువంటిది. ఈవెన్ నా అరెస్ట్ అక్రమాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో ఉండే కోర్టుకు పోయినా సరే నీ అరెస్ట్ అక్రమం కాదు, సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి కోర్టులే చెప్తుంది, ఢిల్లీ హైకోర్టు చెప్పేసింది. సో సాక్ష్యాధారాలు బలంగా ఉన్న సమయంలో టెక్నికల్గా బెయిల్ రావడానికి కనీసం 6 నెలలు అవకాశమే లేదు. కానీ మోడీ ఉండగా ఏం చేస్తుంది ఈడీ ఐటీ ఏమంటారు? అంటే ఒకటి మోడీ అంటే దేశంలో ఉన్నటువంటి ఒక అనిశ్చిత రాజకీయం ఏంటి అంటే ప్రతిపక్షాల మీద బలమైన కేసులు పెడతారు, కానీ వాళ్ళు ఒకసారి లొంగిపోయిన తర్వాత ఎంక్వైరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈడీ సిబిఐలు వాళ్ళని పెద్దగా కార్నర్ చేయవు. ఇప్పటివరకు సిబిఐ ఈడీ గట్టిగా ఫైట్ చేయడం వల్ల సాక్ష్యాలు బలంగా పెట్టడం వల్ల కోర్టులో బెయిల్ రావట్లేదు. రేపు కనుక బలహీనమైన సాక్ష్యాలు పెట్టి బలంగా వాదించకపోతే సిబిఐ ఈడీది కనుక లొంగిపోతే ఈజీగా ఆటోమేటిక్గా కవితగా బెయిల్ వస్తుంది, ఎవరికైనా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అంటే సాక్ష్యాలు బలంగా ఉండటం అనేది బలహీనంగా మారటం అనేది అంటే రాజకీయ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుందంటారా? అట్లాగే అర్థం చేసుకోవాలా? రేపు మే 13 తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత లేదంటే రిజల్ట్ వచ్చిన తర్వాత కావచ్చు ఇక్కడ పరిణామాలు వేగంగా మారిపోతే కనుక బలహీనమైనటువంటి సాక్ష్యాలు ముందు పెట్టి కొంత డొల్లగా వాదనలు జరిపి బయటకు తీసుకొచ్చే ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టొచ్చా? అలాగే కనిపిస్తుందా? ఈ దేశంలో చాలా ఉదాహరణలు అందుకు నిదర్శనం కనపడుతున్నాయి. మమతా బెనర్జీ పార్టీలో చేరినటువంటి ఒక ఎంపీ ఆ రోజు వరకు చాలా కేసుల్లో ఉన్నాడు, కానీ బీజేపీలో చేరగానే అతను బెయిల్ వచ్చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో సుజనా చౌదరి పరిస్థితి, సీఎం రమేష్ పరిస్థితి ఏంటి? ఇలా జగన్తో బీజేపీ కొన్ని మైత్రి బంధం వల్లే ఆయన కేసులు తేరట్లేదు, ఆయన బెయిల్ క్యాన్సిల్ కావట్లేదు అనే ఒక అపవాదు కూడా ఉంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా జరగలేదు కదా, అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా జరగలేదు కదా. సో మన కళ్ళ ముందు ఉదాహరణ కలుపుతున్నప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ సంస్థ రాజకీయాలు ప్రభావితం అవుతున్నాయి అనేది క్లియర్ కట్. ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో బీజేపీ ఆరోపించింది కూడా సిబిఐ అంటే ఏంది, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది. మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ ఇన్వెస్టిగేషన్గా మార్చేసుకుంది అనేటువంటిది రాజకీయంగా వినిపించే మాట, కొత్త ఏం కాదు అది. మన కళ్ళ ముందు ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ లొంగిపోయాడు కూతురు కోసం, తన పార్టీని కాలబేరం పెట్టాడు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న అత్యంత బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఒక రకంగా. మనం టీవీలో చెప్తా ఉన్నాం, గతంలో కూడా చెప్పాం ఏంటంటే హరీష్ రావుని కేసీఆరే బీజేపీలోకి పంపిస్తాడు. ఎందుకు బీజేపీ పార్టీ బలం పుంజుకోపోవడానికి కారణం ఏంటంటే బలమైన నాయకత్వం కావాలి. ఇంకా బలమైన నాయకత్వం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి హరీష్ రావుకు కీని మీద ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా లైఫ్ లేదు. బీఆర్ఎస్ పార్టీలో అది బీజేపీ పార్టీలో కూడా తన కుటుంబం నుంచి ఒక వ్యక్తి చక్రం తిప్పేవాడై ఉంటే తను సేఫ్ జోన్లో ఉంటాడని కేసీఆర్ భావిస్తున్నాడు. అందుకని కేసీ రావు తర్వాత హరీష్ రావు ఎంటర్ అయిపోతున్నారు అనమాట భారతీయ జనతా పార్టీలోకి. వెళ్ళిపోతాడు. అవును, కేసీఆర్ఏ పంపిస్తాడు, కానీ కొట్టుకొని పోయినట్టు చేపిస్తాడు. కొట్టుకొని ఇప్పుడు కేసీఆర్తో పడక హరీష్ రావు బీజేపీలో పోయాడని జనాన్ని నమ్మిస్తారు. హరీష్ రావు బీజేపీలో పోయి చక్రం తిప్పే ప్రయత్నం చేస్తాడు. అతనికి ఆల్రెడీ ఇమేజ్ ఉంది కాబట్టి అతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రాజెక్ట్ అయ్యే అవకాశం. ఇప్పటికైతే కాళ్ళ బేరం అనేది వర్కౌట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. మోదీతో భారతీయ జనతా పార్టీతో లాలుచి పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్స్ లో మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి సహకారం ఇవ్వబోతున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. రేవంత్ రెడ్డి ఆ ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా బహిరంగ సభ వేదికగా ఆయన బట్టబయలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక నిమిషం మనం పక్కన పెడదాం కట్టా కార్తీక్. మరొక విషయం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో మాట్లాడారు. లిల్లీపుట్లందరూ ప్రస్తుతం ఏదో వాళ్ళ అసభ్య పదజాలం వాడుతున్నారు, గతంలో అసలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి భాష ఏమన్నా మాట్లాడానా అని చెప్పి మాట్లాడుతూనే భాష గురించి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే మరోవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ తర్వాత 1 సంవత్సరం లోపే కాంగ్రెస్ పార్టీని మూసేస్తాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి తన ఎమ్మెల్యేలు తీసుకొని భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతాడు, ఈ ప్రభుత్వం 1 సంవత్సరం కూడా కొనసాగదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ముంచేసి భారతీయ జనతా పార్టీతో జత కట్టే పరిస్థితుందా? ఈ ప్రభుత్వం 1 సంవత్సరం కంటే ఉండదు అని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటి వీళ్ళేమో భారతీయ జనతా పార్టీతో కాళ్ళబేరం అంటాడు, ఆయనేమో 1 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఉండదంటారు. ఏంటి అంటే ఎలక్షన్స్ కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయం నడిపిస్తున్నారా? అలాగే చూడాలా? ఇందులో వాస్తవం లేదనుకోవాలా? ఏం చెప్తారు కట్టా కార్తీక్? సహజంగా రాజకీయాలు ఏంటంటే మనం చేసే పని అవతలోడు పోయాలి, మనకు పెండ అంటే అవతలోడు పెండ పోయాలి, మనకు బురద అంటే అవతలోడు బురద పోయాలి, ఇదంటే ఉంటుంది. అంటే కేసీఆర్ తన ఆలోచన రేవంత్ రెడ్డి మీద పెడుతున్నారు. అంటే తన పార్టీని తన నాయకుల్ని బీజేపీలో పంపించాలని కేసీఆర్ ఆలోచన కాబట్టి అది రేవంత్ రెడ్డి మీద పోస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. వాస్తవానికి మీకు చెప్తున్నాను, కడియం శ్రీహరి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇంకెన్నాళ్ళలో ఉండదు, 1 సంవత్సరంలో కోల్పోతుందని ఫస్ట్ చెప్పింది. సంవత్సరం కూడా కాదు కట్టా కార్తీక్, 6 నెలల్లో భూస్థాపితం అవుతుంది ఈ పార్టీ, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ అని చెప్పింది కడియం శ్రీహరి. ఇప్పుడు తన కూతురును సహా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన నెల తిరక్క ముందే పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. ఈ మాట చెప్పి అంటే చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి సింటిఫికేషన్ అనేటువంటిది. అంటే ప్రభుత్వాన్ని కూర్చాలనే కుట్ర కేసీఆర్కి మనసులో ఉంది కాబట్టి ఈ ఆలోచన పదే బయటకు వస్తున్నాయనేది. ఇందాక మీరు మాటల గురించి బూతుల గురించి మాట్లాడారు. మాట్లాడే భాష గురించి ఆల్రెడీ కేటీఆర్కి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చున్నాయి కేసీఆర్కి.
సీఎంని రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా మాట్లాడారనేది. మరి యాస భాష గురించి కేసీఆర్ నుంచి అందరూ నేర్చుకోవాలి, పదజాలం గురించి. సరే అవన్నీ వదిలేయండి, అవన్నీ ఉత్తి మాటలు, పనికిరాని మాటలు, జనం నమ్మని మాటలు. కేసీఆర్ అనే అతను మాటలు ఇవ్వాలి, జనం నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఏది పడితే అది ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కేసీఆర్ ఒక ప్లాన్కి రంగం సిద్ధం చేసుకున్నానని మాత్రం అర్థం. తన పార్టీ నుంచి కీలకమైన నాయకుడిని, అది పేరుతో సహా చెప్తున్నాం, హరీష్ రావుని బీజేపీలో పంపించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 5 ఎంపీ స్థానాలని బీజేపీ గెలిపియాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లాన్ చేయడానికి కూడా మనకి క్లియర్ కట్ ఆదేశారు. ఎక్కడైనా చూడండి 5 స్థానాల్లో బలమైన అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారా? బలమైన ప్రచారం బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతుందా? బలమైన అభ్యర్థులు లేదు, బలమైన ప్రచారం లేదు అంటేనే బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తారు. 5 స్థానాలు కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారనేది. మహబూబ్ నగర్ నుంచి మన్ని శ్రీనివాసరెడ్డి ఉన్నారు, కట్టా కార్తీక్. మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్ ఉన్నారు, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ఉన్నారు, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ ఉన్నారు. సో ఈ 5 వ్యక్తులు కూడా మనం చూసుకుంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు మిగతా అభ్యర్థులతో పోల్చుకుంటే బలహీనంగానే కనిపిస్తున్నారు. దాంట్లో ఒక్క మహబూబ్ నగర్ తప్ప మిగతా వాళ్ళంతా సెకండ్ గ్రేడ్. వాళ్ళకి అంటే ఉన్నోళ్ళు టికెట్ వద్దని పోయారు కాబట్టి టికెట్ ఇచ్చిన వాళ్ళు తప్ప వాళ్ళేమి గెలుపుకున్నారు కాదు బీఆర్ఎస్ పార్టీ. రెండోది మహబూబ్ నగర్లో కూడా తీవ్రమైన యాంటీ ఉందన్న విషయం కేసీఆర్ తెలుసు. అందుకే సిట్టింగ్ అయినా సరే ఓడిపోతారని టికెట్ ఇచ్చాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ తనంతట తానే బీజేపీ లొంగిపోయింది అంటే ఇంతకన్నా ఆధారం కావాలి. సో బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని తనగా తాకట్టు పెట్టుకుంటుంది బీజేపీకి కుటుంబ కేసుల కోసం, కుటుంబ అవసరాల కోసం. ఒకటి కాళేశ్వరం మీద ప్రాజెక్ట్ మీద అవినీతి తేలితే రేపు సిబిఐ ఎంక్వైరీ పడితే కేసీఆర్ జరిగిపోవాల్సి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులు తేలితే కేటీఆర్ జరిగిపోవాల్సి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఆల్రెడీ జైల్లో ఉంది. కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం బీజేపీతో మైత్రి బంధాన్ని కొనసాగించడమే. కేంద్రం నుంచి మోడీ అండదండలు ఉంటేనే తన ఉనికికి, తన కుటుంబానికి శ్రీరామ రక్ష అని కేసీఆర్ భావిస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ సిద్ధంగా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ లోపలికి ఆ గృహప్రవేశం జరగకుండా ఉండాలంటే కనుక తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి భావించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం, కట్టగర్తీకి మొత్తానికైతే కాళ్ల బేరం సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. మోదీతో లాలుచుపడి సుపారీ తీసుకుని ఎక్కువ మెజారిటీ ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టేందుకు ఒక లైన్ క్లియర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ రకమైన రాజకీయం జరుగుతున్నట్టుగా ప్రశ్న అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి మాటలు కూడా అవే బహిర్గతపరుస్తున్నాయి. చూద్దాం ఇంకా రాజకీయమైనటువంటి సమీకరణాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి, ఎలాంటి పరిణామాలు ఈ పోలింగ్ తర్వాత, రిజల్ట్ తర్వాత జరుగుతాయనేది కూడా మరింత ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.